అమలులోకి తెచ్చియున్నారు. కావున నిత్యావసర వస్తువులు, మందులు, వ్యవసాయ పరికరాలు మరియు ఉపకరణాలు ఆటలపై జీఎస్టీ రేట్లు తగ్గించుట వలన ఆయా వస్తువుల మరియు సేవల ధరలు తగ్గిన అమలులోకి తెచ్చియున్నారు. కావున నిత్యావసర వస్తువులు, మందులు, వ్యవసాయ పరికరాలు మరియు ఉపకరణాలు వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డివిజన్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ను 2000 నిత్యావసర వస్తువులు, మందులు, వ్యవసాయ పరికరాలు చేయున్నారు. కావున నిత్యావసర వస్తువులు, మందులు, వ్యవసాయ పరికరాలు మరియు ఉపకరణాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఈ విషయమును వినియోగదారులందరూ గమనించవలసింది. ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతదేశంలోని విప్లవాత్మకమైనటువంటి గొప్ప పన్నుల సంస్కరణల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, మన అందరి యొక్క సహకారంతో మన భారతదేశంలో వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఆ యొక్క ఫలాలు అందరికీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రవాణా శాఖకు అప్పగించినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రత్యేకంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి మా అభినందనలు. మరియు శ్రీ జి శ్రావణ్ కుమార్ గారు మరియు ప్రాంతీయ రవాణా అధికారి గారు శ్రీ పి. రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది జీఎస్టీ ట్యాక్స్ అనేది తగ్గబోతుంది. రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఎందుకంటే ట్రాక్టర్స్ అన్నీ కూడా రైతులు ఉపయోగించే పరికరాలు. వీటిల్లో కూడా దాదాపు 7% జీఎస్టీ తగ్గుతుంది. దానివల్ల కూడా రైతులందరూ ఉపయోగపడబోతున్నారు. ఇలానే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం చూసే ఆ రంగం చూసాని కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా జీఎస్టీ అనేది చాలా తగ్గడం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశం మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసిన కూటమికి సంబంధించిన నాయకులు పెద్దలందరికీ మరియు అధికార యంత్రాంగం ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వారి అందరి సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగించుకునే కార్యక్రమం కాబట్టి వినియోగదారులు కానివ్వండి, కొనుగోలుదారులు కానివ్వండి, సెప్టెంబర్ 22 నుంచి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి జీఎస్టీ అనేది ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో పేద కుటుంబంలో 10 రూపాయలు ఖర్చు చేసేవాడు 12 రూపాయలు 13 రూపాయలు ఖర్చు చేసేంత ఇది జిఎస్టీ అనేది ఎప్పుడు మునిపెన్నడూ లేదు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. పెన్షన్స్ దగ్గర నుంచి మళ్ళీ హౌసింగ్ ఫర్ ఆల్ దగ్గర నుంచి కానీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాకే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరియు ఈ రోజు కర్నూలులో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ వారి ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అందరూ ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్క పేదవాడు, మధ్య తరగతి ప్రతి ఒక్క కుటుంబాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్ష వహించినటువంటి ఏఎంసీ చైర్మన్ అల్లయ్య గారికి, పట్టణ అధ్యక్షుల గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఏసీ గారికి, మా బ్రేక్ ఇన్స్పెక్టర్స్, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్కు, సో అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మక రోజు. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని వెహికల్స్ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ ప్లస్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు, వాటికి ఈ టాటా ఏసీ మధ్యతరగతి వాళ్ళు ఎన్జీవీ గూడ్స్ వెహికల్స్ సరుకు రవాణా వాహనాలకు గవర్నమెంట్ వారు జిఎస్టీ రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు. 10% ఒక్కో దానికి 8%. దానివల్ల 2 వీలర్స్కు 8,000 నుంచి 17,000, అదేవిధంగా ఈ 4 వీలర్ వెహికల్స్ కొన్న వాళ్లకు దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు, అలాగే ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా 40,000 నుంచి 50,000 వరకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా ఈ పనిముట్లు, టూల్స్, ఇదే విధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా, వాటికి కూడా ఈ ఐటీసీ మీరు దాన్ని క్లెయిమ్ చేసుకునే వెసులుబాటుని గవర్నమెంట్ వారు కల్పించినారు. దీనివల్ల ఏమంటే ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనే వరకు చాలా వరకు తగ్గించారు. వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ, టూల్స్ కానీ, మెడికల్స్ అన్నీ ఈ ప్రొవిజన్స్ అన్నిటిపైన తగ్గించారనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు రవాణా శాఖ మా గవర్నమెంట్ తరఫున మాకు ఆదేశం ఇచ్చినది. సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ను మేము నిర్వహించుతున్నాము. సో దీన్ని అందరూ సద్వినియోగం చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. 4 వీలర్ 2 వీలర్ ట్రాక్టర్ ఓనర్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 12,000 రూపాయలు తగ్గింది. ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టుగా ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను దసరాకి పల్సర్ బైక్ తీసుకున్నాను. ఇంతకుముందు 1,45,500 ఉన్న బండి 12,000 తగ్గి నాకు 1,34,000 చిల్లరగా వచ్చింది. జిఎస్టీ వల్ల బెనిఫిట్ చాలా ఉంది. ట్రాక్టర్స్, 2 వీలర్స్ మరియు వాటి విడిభాగాలు ఏ విధంగా ఎంత రేటు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. వాటి రేట్లలో ట్రాక్టర్స్ కాకుండా మిగిలిన 4 వీలర్స్ 2 వీలర్స్ 28% నుంచి 10% వరకు రేట్లు తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఒక్క వస్తువుల రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఎల్సీవీ, హెచ్సీవీ పికప్లకు సంబంధించి 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఆ కొనుగోలుదారులకు మిగులు వచ్చే విధంగా ఇక్కడ జరిగింది. తర్వాత ప్రయాణికుల రవాణా వాహనాలు, బస్సులు, వ్యాన్లు, మినీ వ్యాన్ల మీద కూడా ఇక్కడ జిఎస్టీ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. మరియు ట్రాక్టర్ల మీద, వ్యవసాయ మిత్రుడైనటువంటి ట్రాక్టర్స్ మీద 12% నుంచి 5% జిఎస్టీ రేట్ తగ్గించడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 రూపాయలు ఆ కొనుగోలుదారుకు మిగులు అనేది, జిఎస్టీ మిగులు అనేది వచ్చింది. తర్వాత రవాణాకు సంబంధించినటువంటి వాహన విడిభాగాల యొక్క రేట్లు, వాటి యొక్క టైర్లు, ట్యూబ్లు, వీటన్నిటి మీద కూడా 28% నుంచి 18% రేట్ తగ్గించడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క దాని మీద కూడా, ఒక్కొక్క ఐటమ్ మీద కూడా 10% వరకు ఇక్కడ తగ్గింపు వచ్చింది. ₹1,00,000 కొనుగోలుకు సంబంధించినటువంటి ఐటమ్స్ మీద కూడా 10,000 వరకు ఇక్కడ పన్ను మిగులు అనేది వచ్చింది. తర్వాత గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్,
సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, వాహనాల అద్దెలకు సంబంధించి కూడా 12% ఉన్నటువంటి జిఎస్టీ రేటు 5% తగ్గించడం జరిగింది. అంటే ఒక్కొక్క సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఇన్వాయిస్ 50,000 మీద 3,500 రూపాయల వరకు ఆ యొక్క ట్రాన్సాక్షన్ మీద వాళ్ళకు జిఎస్టీ ట్యాక్స్ మిగులు అనేది ఉంది. తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేటటువంటిది వస్తువుల అంటే వాటికి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాటిలో 12% నుంచి 5% కూడా ఇక్కడ ఈ ప్రీమియం మీద ఈ ట్యాక్స్ మిగులు అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలకు సంబంధించి అక్కడ ఆ అమౌంట్ అయినట్లయితే దాని మీద 1,200గా ఉన్నటువంటి ట్యాక్స్ రేట్ ఇంతకు ముందు ఇప్పుడు 500 ట్యాక్స్ అయింది. అంటే ఆ ఒక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీద 700 రూపాయల వరకు అక్కడ వినియోగదారుడికి మిగులు అనేది రావడం జరిగింది. మేలు చేకూరేలాగా గృహోపకరణాల వస్తువుల మీద కానీ, నిత్యావసర వస్తువుల మీద కానీ, తర్వాత వైద్యానికి సంబంధించి బీమా పన్ను మిగులు అనేది ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూరేలాగా చేసింది. అదేవిధంగా రాష్ట్రం తీసుకున్నట్టయితే 8,000 కోట్ల రూపాయల పన్ను మిగులు అనేది ప్రజలకు లబ్ధి చేకూరేలాగా ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఈ చర్య వలన భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, ఆర్థిక వృద్ధి అనేది అమెరికన్ ఆర్థికవేత్త అయినటువంటి ఆర్థర్ లాఫర్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక సూత్రం ప్రకారం పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నా, పన్ను రేట్లు అతి తక్కువగా ఉన్నా అక్కడ ఆర్థిక వృద్ధి ఉండదు. పన్ను రేట్లు ఎక్కడైతే తగ్గించబడతాయో ఆ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి అత్యధిక స్థాయికి వెళ్తుంది అనేటటువంటి సూత్రం ప్రకారం చేయబడ్డ ఈ యొక్క సంస్కరణ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చాలా గొప్పమైనటువంటి ఈ యొక్క సంస్కరణ వలన సమీప భవిష్యత్తులో మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక ప్రగతి అనేది భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి దాంట్లో భాగంగా వికసిత భారత్ 2047 అనేటటువంటి లక్ష్యాన్ని, అందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా 2047 స్వర్ణాంధ్రం సాధించడానికి గట్టి పునాదిగా మారుతుంది అనడంలో ఏ సందేహం లేదు.